కూర్చున్నాం దేవుని సన్నిధిలో. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిని ఆరాధనలో కలిసి రావడానికి దేవుడు మనందరికీ కల్పించిన భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. దేవునికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని బిడ్డలకు అందరికీ కూడా ఈ పగటి వేళ ఆరాధనకి ఆహ్వానపరుచున్న దేవుడు మీ అందరిని కూడా దీవించిన గాక. ప్రత్యేకంగా చాలా ఆనందంగా ఉంది. మన మధ్యలో చాలా మంది కొత్త సభ్యులు మన మధ్యలోకి రావడం దేవుడు వారికి సహాయం చేసినందుకు దేవునికి వందనాలు తెలియకోసం. ప్రత్యేకంగా రాజు కోసం ప్రార్థన చేస్తాను, చాందిని కోసం. మిగతా వాళ్ళ పేర్లు నాకు తెలియదు. తమ్ముడు పేరు చండి, యశ్వంత్, గాంధీ. ఆ పిల్లలందరికీ ఒక్కొక్కసారి చప్పట్లు కొడతాం. గత వారం నుంచి దేవుడి వారం వరకు మీ అందరినీ కాచి కాపాడాడు, ఆరోగ్యముతో ఉంచాడు. కాబట్టి పగటి వేళ దేవునికి ఆరాధన చేసుకు తీరడానికి దేవుడు సౌభాగ్యం ఇచ్చినందుకు దేవునికి వేలాది వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ కూడా దీవించిన కాకుండా ఇవాళ పీవైపీ ఉంది కాబట్టి నేను ఎక్కువసేపు దేవుని వాక్యంలో నుంచి వెళ్ళడానికి నేను కోరట్లేదు. త్వరగా చెప్పి అయ్యగారికి సమయం ఇచ్చి మిగతా పరిచయంలో మనం ముందుకు కొనసాగుదాం. ఈరోజు మనం చదివినది సంఖ్యాకాండం 36వ అధ్యాయం. ఈ అధ్యాయంలో నేను ఈరోజు చెప్పడానికి కోరే ఒక మాట, సందేశానికి ఉన్న మెసేజ్ థీమ్ ఏమనగా, దేవుడు మనకి ఇచ్చినవన్నీ ఇతర రాబోయే తరగతులకు పనికొచ్చేటట్టుగా ఉండి తీరాలి. దేవుడు నీకు ఆస్తి ఇస్తే, దేవుడు నీకు డబ్బు ఇస్తే, దేవుడు నీకు కుటుంబం ఇస్తే, దేవుడు నీకు సంఘం ఇస్తే, దేవుడు నీకు క్షేమకరమైన జీవితం ఇస్తే అది ఏమై తీరాలి? భవిష్యత్ కాలంలో రాబోచున్న తరముకు ఉపయోగకరంగా ఉండి తీరాలి. లేకపోతే మనం జీవించిన దాంట్లో ఏ అర్థము లేదు, మన చేతుల ఆస్తి ఉన్న దాంట్లో ఏ అర్థము లేదు, మన చేతుల సంపాదన ఉండబట్టి ఏ అర్థము లేదు. అందుకే దేవుడు మనకిచ్చిన దానికి మనం కృతజ్ఞతలు కలిగిన వారిగా ఉండి తీరాలి. మనం లేని వాటి గురించి బాధపడడం కన్నా దేవుడు మనకి ఎంత ఇచ్చాడో దాని గురించి తలుచుకొని కృతజ్ఞత చెప్పుకో. కారణం తెలుసా? అదే భవిష్యత్ కాలంలో నీ దేశాన్ని బాగుపరిచేది, అదే భవిష్యత్ కాలంలో నీ కుటుంబాన్ని బాగుపరిచేది, అదే భవిష్యత్ కాలంలో నీకు నీ పిల్లలకు ఏమిచ్చి తీరేది? క్షేమకరమైన ఇచ్చి తీరేది. అందుకే ఇచ్చిన దానికి దేవునికి ఎప్పుడు ఏం చేసి తీరాలి? కృతజ్ఞత చెల్లించిన వారిగా ఉండి తీరాలి. సంఖ్యాకాండం 36వ అధ్యాయం ఒక ప్రాధాన్యత కలిగిన ఒక అధ్యాయం. ఇప్పుడు సంఖ్యాకాండంలో ఉన్న చివరి అధ్యాయంగా బైబిల్ మనకి కనిపించుతున్నది. ఇందులో మనం చూడగలిగిన ఒక మాట, కానీ మొదటి వచనం చదివినప్పుడు చెప్పిన మాట మీరు చూడండి. చాలు. అక్కడ చదివిన వాక్య భాగంలో మనం చూడగలిగింది ఎవరి వంశావళి అని చెప్పుకు తీరొచ్చు. యోసేపు వంశావళిలో ఉన్న వాళ్ళని చెప్పి తీరొచ్చు. ఆ వంశావళిలో ఉన్న వాళ్ళు వచ్చి ఎవరి దగ్గర, ఆ కాలంలో ఉన్న దేవుని యొక్క అధ్యక్షుడిగా ఉన్న మోషే దగ్గరికి వచ్చి వారి జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి, వారి దేవుని దగ్గర నుంచి ఏం పొందుకోవాలి, విడుదల పొందుకు తీరడానికి ఆతృత కలిగినట్టుగా వారు ప్రయత్నం చేసుకున్నారు. దాని అర్థం వారి జీవితంలో ఆస్తిపరమైన విషయంలో ఏమొచ్చింది? కాస్త ఏదో భిన్నత వచ్చి తీరింది. దాని కొరకు వారు ఏం చేసుకున్నారు? ఆస్తి విషయంలో ఏం చేసుకోవడానికి దేవుని యొక్క సన్నిధిలో దాన్ని కర్మపరచుకు తినడానికి ప్రయత్నం చేసినట్టుగా మనకి కనిపిస్తున్నది. అందుకే అక్కడ చెప్పిన కొంతమంది ఆడవాళ్ళుగా మనకి అక్కడ కనబడుతున్నది. దాని 2వ వచనం చదివితే మనం చూడొచ్చు. కొంతమంది ఆడవాళ్ళు, సుమారు ఎంతమంది? 5 ఆడవాళ్ళు ఉన్నారు. వారికి ఏం దొరకలేదు? నాన్న దగ్గర నుంచి వారికి స్వాస్థ్యం దొరకలేదు, నాన్న దగ్గర నుంచి ఆస్తి వారికి దొరకలేదు. మన కాల తరగతిలో ఎలాగుందంటే నాన్న ఆస్తి పిల్లలందరికీ సమభాగముగా వాటాగా వస్తుంది. కానీ ఇశ్రాయేలు జీవించిన కాల తరగతిలో వాటా అలా కాదు, పురుషులకు మాత్రమే వచ్చేది, ఆడవాళ్ళకి ఏం చేసేది కాదు, వచ్చేది కాదు. కానీ ఇక్కడ ఆడవాళ్ళకి రాకుండా ఉండి తీరడానికి 3 కారణాలు ఉన్నాయి. 3 కారణాలు ఏమని చెప్తే, ఒకటి ఈ కుటుంబం, ఈ గోత్రం గురించి మనం చదువుకోగలిగితే కృప చేత, యోసేపుకున్న కృప వలనే ఆ కుటుంబానికి ఎన్నిక వచ్చి తీరింది. ఎందులో 12 మంది గోత్రంలో ఒక గోత్రముగా ఎన్నిక పొందుకొచ్చి తీరింది. దాని అర్థం నీ సొంత శక్తో బుద్ధో సామర్థ్యం కాదు, నేను దేవుని దగ్గర తోడుకొచ్చింది. దేవుని యొక్క ఉచిత కృపే నేను దేవుని దగ్గర తోడుకొచ్చి తీరింది. ఈ రోజు నీకున్నది, ఈ రోజు నువ్వు పొందుకున్నది, ఇప్పటి వరకు నీకున్న ఆయుష్ మొత్తం దేవుడిచ్చిన ఉచిత కృప తెలుసు తీరాలి. అది గుర్తించుకు తీరడానికే దేవుడు వీరికి ఏం చేయలేదు, 5 ఆడవాళ్ళకి ఏం చేయలేదు, స్వాస్థ్యాన్ని దేవుడు ఇచ్చి తీరలేదు. 2వ కారణం ఏంటిది అంటే, వీరి నాన్నలని చెప్పారు, వీరి తాతలు నాన్నలు కలిపేసి ఏం చేస్తున్నారు? దేవునికి వ్యతిరేకంగా లెగడం వలన వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చింది. వారి దేవుని యొక్క సమక్షతలో ఏమై తీరారు? చనిపోయి తీరారు. దాని అర్థం ఉగ్రత వచ్చిన వాడికి దేవుని మూలంగా ఏమి దొరకలేదు. నాతో లేరు అనుకుంటాను. అందుకే నోహా కాలంలో దేవుడు ఈ జలప్రలయాన్ని పంపించి ఉగ్రతనిచ్చారు. ఇచ్చి చచ్చిపోయిన వారికి దేవుడు ఏమి
ఇవ్వలే. వారి మట్టికి మట్టి అయిపోయారు. వారి లోకానికి భూమికి ఏమై సత్తు అయిపోయి మారే తప్ప దేవునికి ఉపయోగకరంగా రాదు. అందుకే రెండో కారణం, ఈ కుటుంబానికి ఏ రీతి కలిగిన క్షేమకరమైన సంపాదన దొరకపోవడానికి కూడా కారణం ఏంటంటే పితరులు చేసింది పిల్లల మీద వచ్చింది. నేను చెప్పేది వినేసి మీ ముఖాలన్నీ దిగిపోతే వేదన పడకూడదు. నువ్వు చేసేది నీ పిల్లల మీదకి ఏం కాకూడదు, అత్యాచారంగా మారకూడదు. నువ్వు చేసేది నీ పిల్లలకి దీవనకరంగా మారి తీరాలి. నువ్వు జీవించేది నీ పిల్లలకి ఆశీర్వాదంగా మారి తీరాలి. నువ్వు చేసిన వాటిలో అన్నింటిలో నీ పిల్లలకు అదేమైతే క్షేమాన్ని తెప్పించేటటువంటి తీరాలి. అంటే ఈ ఆడవాళ్ళు భయపడాలి. నాన్న చేసిన పొరపాటికి ఓకే మేము శిక్షణ ఇంతకాలం మేము అనుభవించాం, ఇక దీనికి ఒక ముగింపు వచ్చి తీరాలి. ఇదే నాకు బాగా నచ్చింది. ఇంతవరకు నాన్న శిక్షలు మేము అనుభవించాం, ఇక ఇందులో నుంచి మాకేం కావాలి, ఒక విడుదలకు వచ్చి తీరాలి. అలాగైతే దానికి ఒక అవకాశం దేవుడు మనకి ఇచ్చి తీరాలి. అలాగైతే మీకు ఒక సందేహం రావచ్చు, యేసయ్యను రక్షకునిగా అంగీకరించడం మన శాపాలు పాపాలు అన్ని తొలగిపోతాయి అంటున్నారు. ఎస్ అని నేనే చెప్తాను, నేను కాదు అనట్లేదు. యేసయ్య నీ పాపాలు శాపాలు అన్ని కడిగారు, కానీ కాకిరికైతే ఇప్పుడు చేరుకోలేదు. నీ పెళ్లి చేసుకున్న భార్య ప్రసవించిన సమయంలో గర్భవేదన ఇంకా పోలేదు. దానికి అర్థం శాపం ఎప్పుడు కూడా ఉందని అర్థం. అది అని అర్థం రాలేదన్నమాట. కానీ అర్థం శాపం నిన్ను వెంటాడుతూనే ఉన్నది. దాని శాపం విరిగింది, కానీ శాపపు కట్టు నిన్నేం చేస్తున్నది, వెనక్కి లాగి తీరుతున్నది. యేసయ్య కల్వరి శిలువలో మరణించిన నీ శాపాలు కొరకే, కానీ దాని కట్టు నిన్ను వెనక్కి ఏం చేసి తీరుతున్నది, వెనక్కి లాగి తీరుతున్నది. కానీ పగటి వేళ ఈ 5 ఆడవాళ్ళలాగా దేవుని సమక్షానికి దేవా కటకాలంలో మా నాన్న మూలంగా మమ్మల్ని శపించావు కదా, ఇక మాకు ఈ శాపం వద్దు, ఇద్దరు నుంచి నాకేం కావాలి, విడుదల కావాలి అని నీ వాక్యాధారంగా వెలికి తీరాలి. నీ సేవకుడిలోనే మాకు దొరికి తీరాలి. ఇంకా మర్మం ఉంది. ఏంటో తెలుసా, దేవుడు మీకు శాపం నుంచి జరగకపోతే నెక్స్ట్ స్టెప్ సేవకుడు నీకుంటే ఆయన మీకు సహాయం చేయబడి తీరుతాడు. అర్థం కాలేదు. అందుకే దేవుడు సంఘానికి ఎవరిని ఉంచారు, 5 రీతి కలిగిన సేవకులను దేవుడు ఉంచి తీరారు. 5 ఎవరు మీ బైబిల్లో చదివి వచ్చేవారు నాకు వచ్చి చెప్పండి. 5 సేవకుల సంఘాలను ఉంచిన దేవుడు కొన్ని కట్టులను ఎరగొట్టి తీరడానికి, దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఉండి ఇప్పటి వరకు వారు దాటుకోలేని కొన్నింటిని దాటించుకు తీరడానికి, ఇప్పటి వరకు వారిని వెనక్కి లాగి తీరిన కొన్ని శాపపు కట్టుల తెగింపులను ఏం చేసి ఎర్రగొట్టుకు తీరడానికి దేవుడు మనకి లేఖనాలు కూడా ఇచ్చింది. అర్థం కాలేదు. ఎందుకంటే దేవుడు మనకి లేఖనాలు చదవాలని చెప్పేది. లేఖనాలు వాక్యాలు వినాలి, వాక్యాలు చదవాలి, బైబిల్ స్టడీలు చేయాలి, కూడికలకు వెళ్ళాలి. ఎందుకు? దాని వలన మనకి తెలియకుండానే అదృశ్యంగా కొన్ని కట్లు ఏమై తీరేది, ఎదిగిపోగలిగి తీరేది. అందుకే తెలుసుకు తీరాలి. ఈ 5 ఆడవాళ్ళకి న్యాయం ఇచ్చి తీరేదిగా న్యాయాధిపతి అయిన దేవుడు వారికి సహాయం ఇచ్చి తీరారు. అదే దాని 5వ వచనంలో రాయబడి ఉన్నది. మనం సేవించిన దేవుడు ఎవరో తెలుసా? ద బెస్ట్ మెజిస్ట్రేట్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో ఉన్న అన్నిటికన్నా శ్రేష్ఠ న్యాయ అధ్యక్షుడు. అందుకే బైబిల్ చెప్తున్న ప్రతి మోకాలు ఎవరి సమక్షంలో ముంగి తీరాలి, అధ్యక్షుడు సమర్థంగా ముంగి తీరాలి. అని ఇప్పుడే అలవాటు చేసేసుకో. ఎవరి దగ్గర దేవుని సమర్థంగా ఇప్పుడే అలవాటు చేస్తే అప్పుడు నిర్వాహణ పరిస్థితి రాదు. పాట రాసినట్టు వలే దగ్గర యేసు నామము అన్ని నామము కన్నా గొప్ప నామం. ఆయన ఎదుట ప్రతి మోకాలు ఏం చేసి తీరాలి, వంగే తీరాలి. ఈరోజు వంగకుండా చాలా బలుపులు సలుపులు అలుపులు చేసేస్తాం. యూట్యూబ్ లో అన్నింటిలో చెప్తాను, నాయన మాకు ప్రాబ్లం ఏంటంటే మీకోసం మేము ప్రార్థన చేస్తాం, నువ్వు కూడా రేపు మాకు వంగుతావు, ఎంత నేలకు వంగే తీరాలి. అందుకే బైబిల్ చెప్తున్న మాట, వారిని దేవుడు నేల మీద వంగితే తెలియాలి, ఆకాశానికి భూమికి మధ్యలో ఉంచుతారు. ఇప్పుడు నక్షత్రాలు ఎలా నిలబడి ఉన్నారు, ఇలాంటి వంగని వారందరూ అలా నిలబడలేదు. కారణం వాళ్ళ సత్క్రియలు అట్లాంటివి కాదు కాబట్టి. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం, దేవుడు మంచి న్యాయ అధ్యక్షుడై ఉన్నాడు. అందుకే యేసయ్య దగ్గరికి ఏ కేసు తీసుకొచ్చినా దానికి ఆయన ఏమిచ్చి తీరగలుగుతారు, పరిహారం ఇచ్చి తీరగలుగుతారు. అందుకే యేసయ్య దగ్గర యేసయ్యని ఇరికించుకు తీరడానికి అక్కడ ఉన్న ఊర్లో ఉన్న పెద్దలు ఒక మంచి టెక్నిక్ వాడేసుకుని ఒక ఆమెను పట్టుకొచ్చేసారు. మంచిగా పట్టుకొచ్చారు. దేనికోసం పట్టుకొచ్చారు? వ్యభిచారం చేయడంతో పట్టుకోరు. మరి ఆ ఊరు ఏ ఊరు మెచ్చుకోవాలి. మరి వ్యభిచారం చేయాలని 2 మనుషులు ఉండాలి. కానీ ఆ మంచి నాయకులు ఏం చేశారు తెలుసా, ఒకరిని పట్టుకొని ఇంకోటి వదిలేశారు. ఏమర్థమైంది? మన కోర్టు సిస్టమ్ అంతా ఇంతే. అర్థం కాలేదు. నువ్వు డబ్బు ఇచ్చావు అనుకో నీకు సౌకర్యం, ఇవ్వలేదు అనుకో ఇచ్చిన డబ్బు నువ్వు బుక్ అయిపోతావు. నీకేమైనా డౌట్ ఉంటే కేసుకి వెళ్ళి కోర్టులో మీకు చేసుకుని తర్వాత నేను తేలబడ్డాను, నాకు దాంట్లో సంబంధం నేను ఉన్న వాస్తవం చెప్పేసి దాని ఒకటి తప్పించేసి ఆమె ఏం చేస్తున్నారు, ఆమెకి చెప్పడానికి హక్కు ఉంది కదా. నేను ఒకదాన్ని తప్పు చేశాను, ఆడుగా ఉన్నాడుగా చెప్పొచ్చు కదా, చెప్పలే. అదే నాకు ఆనందం కలిగిన ఒక మాట. ఇది
కుర్రోడు ఎవడో అవతల కుర్రోడు ఎవడో ఉన్నాడు కదా, దొరకడానికి వదిలేశారు కదా, ఆ ఊళ్ళో ఎలా బతుకుతాడో అన్నది నాకు ఆశ్చర్యం కలిగేది. ఎవడక్కలు అక్కడ తిరిగి వెళ్ళినప్పుడు నేనే వాళ్ళ జీవితం ఇచ్చింది. ఏసై సంవత్సరంతో వచ్చి కూడా ఏమీ లేదు. ఎవరితో ఆమె వ్యభిచారం చేసిందో ఆమె గురించి ఏం చేయలేదు. లేరు అనుకుంటాను. ఎందుకో తెలుసా, ఈ అమ్మకి తెలుసు ఆ న్యాయ అధ్యక్షుడు ముందు వాటిని ఓపెన్ అన్ని క్లియర్ గా కనబడేది. నేను చెప్పక్కర్లేదు, నేను హృదయంలో కలుగుతున్నది అర్థం చేసుకోగలిగిన న్యాయం. గత రోజుల్లో నువ్వు హృదయం లోపల ఏవేవో తలుచుకొని ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకున్నావు కదా, నువ్వు ఎవరికీ చెప్పలేదు కదా, అది కన్నీటిగా నీకు మిగిలిపోయింది కదా. ఈ పగటి వేళ ఏం చెప్పేది, న్యాయం కలిగిన అధ్యక్షుడు దానిని చూశాడు, దానిని విన్నాడు. రాత్రి కూర్చొని బాధపడ్డావు కదా, ఎవరికి చెప్పకుండా కూర్చొని కృంగావు కదా, అది ఆయన విన్నాడు. ఆయన న్యాయ అధ్యక్షత పట్టికను అది ఎక్కింది. దేవుడు కలిసి ఆయన మంచి నాయకుడు, ఆయన మంచి అధ్యక్షుడు, ఆయన మంచి రీతిగా ఏం చేస్తారు, కోర్టు కేసులు సెటిల్ చేయగలిగిన వాడు. అందుకే ఆమె దగ్గర ఈమె తీసుకొచ్చి అందరూ ఈమెను ఏం చేశారు, నేరాపణ చేశారు. ఈమెకి చెప్పడానికి కుర్రోడు పట్టించలేదు. రెండోదిగా ఎవరు తీసుకొచ్చారు వారి మీద నిన్న వేయొచ్చు. మీరు నన్ను తీసుకొచ్చారే, వాడిని తీసుకురావడానికి మీకు చేత కాదా అని అడగచ్చు. అడగలే. కారణం మీద సాగుతుంది, నా హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు. దాని అర్థం మన గుండె చొప్పుడును అర్థం చేసుకోకుండా డాక్టర్ కన్నా శ్రేష్ఠ యోగ్యత మనం సృష్టించిన దేవుడు. 62 సార్లు కొట్టాలా, 52 సార్లు కొట్టాలా, 72 సార్లు కొట్టాలా, 110 కొట్టాలా ఆయనకి తెలుసు. ఆయనకి తెలిసిన ప్రకారంగా నీ ఆయుష్ను పెంచడం అన్నా తగ్గించడం ఆయన చేతిలో ఉంది. దాని అర్థం ఆ న్యాయ అధ్యక్షుడు పవర్ఫుల్, ఆయన శక్తివంతుడు, ఆయన వల్ల అసాధ్యం అన్నది అన్నీ ఆయనకి తెలుసు. నువ్వేం చెప్పక్కర్లేదు. అంటే ఇక్కడ ఏసై చెప్పిన నువ్వు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు నువ్వు అడగడానికి వెళ్ళే విషయం నాకు ముందు మనకేమో ముందుకు వెళ్ళక వచ్చిన చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏం అడుగుతారో అమ్మా నాన్నకు తెలుసు. నా అమ్మా నాన్న ఒక చేస్తుంది తెలుసా, ఆ తోత్రి లాంగ్వేజ్ లో ముక్కగా పూర్తిగా చెప్పలేక అది తొలిగి అది నవ్వా ఏడుపా అర్థం కాదు, ఏదో ఒకటి నాన్నకి నైను ఏదేదో చెప్పి నీతో మాట్లాడేటప్పుడు నీకు వస్తుంది, ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది కదా, అదే దేవుడు కూడా కోరి. ఉదాహరణకి నీకు బండి కావాలి, బండికి వెళ్ళబడతా బండి అడగలుగుతా, దానికి ఏదో అంటుంటావు. అది వినేటప్పుడు దేవుడు కాదు, వీడికి కావాల్సిన బండి నాకు అర్థం లేదు, అది దేవుడి చిత్తవృత్తులు ఉంటే నీకు దొరికే దేవుడు. ఆయన మంచి న్యాయాధ్యక్షుడు, ఆయన మంచి రీతిగా మనకేం చేశాడు, తీర్పు తీర్చగలిగిన తీర్పు తీర్చుకోగలిగిన తీర్పు. అంటే దేవుడితో కాంప్లెక్సిటీ పెట్టుకోవద్దు, అర్థం కాలేదు. దేవుడితో ఏం చేయకూడదు, అలిగేసి కలిగేసి మొక్కలు తిప్పేసుకొని జరగకూడదు. 99% దేవుడు పెట్టి అదే చేసేది. నాకు నచ్చిన దేవుడు ఏం చేయలేదు. ఎప్పుడైనా దేవుడు సొంతం చెప్పుకో. అందుకని ముందే నేను చెప్పి ఏది నీకు ఇచ్చారో దాని గురించి ఏం చేసుకోవాలా. ఒకటి చెప్పుల కోసం గొప్ప దేవుడు మీద కోపం అయిపోయాడు. దేవుడు నాకు చెప్పులు ఇవ్వలేదు, మంచి చెప్పులు క్రాక్స్ 4,000 3,000 రూపాయలు నాకు ఇవ్వలేదు. అలా వెళ్ళిన సందర్భంలోనే ఒకటి కనిపించింది, ఆయనకి కాళ్ళు లేవు, ఆయనకి ఆ విషయంలో అసలు చింతే లేదు. ఇది చూసినప్పుడు వీడికి బుద్ధి వచ్చిన ఆయనకి కాలు లేదు, నాకు కాలు అయినా ఉంది కదా. ఆయనకి కాలు లేకుండా ఆయన దానికి చెందలేనప్పుడు నాకు కాలు నుండి చెప్పుల కోసం నేను తెచ్చింది లేదు అనుకుంటా. అందుకే మనీ కావద్దు, ఆయన అడిగిపోవద్దు. ఆయన సమయోచిత సమయంలో నీకేం చేసి తీరుతాడు, సౌకర్యాన్ని ఇచ్చి తీరుతాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అందరికీ ఒకే రీతిగా ఏం చేసుకున్న దేవుడు, ఒకే రీతిగా ఆదరించిన దేవుడు. అంటే మత్తాయి సువార్తలో మంచి ఒక ఉపమానం ఉంది. ఆ మత్తాయి సువార్త 20వ అధ్యాయం 1 నుంచి 16వ వచనం వరకు చదివినప్పుడు దేవుడు ఒకసారి తోటలో పని చేసి తీరడానికి కొందరిని ఏం చేసుకున్నారు, దేవుడు ఎన్నిక పరుచుకు తీరారు. గొప్ప విషయం ఏంటో తెలుసా, కొందరిని ముందు పిలిచారు, కొందరిని లాస్ట్ పిలిచారు. కానీ డబ్బులు ఇచ్చేటప్పుడు ఎలా ఇచ్చారు, అందరికి సంబంధించారు. అదే నాకు బాగా నచ్చింది. నువ్వు ముందు రక్షణ 1992లో రక్షణ పొందినా, నిన్న రాత్రి రక్షణ పొందిన సేమ్, అందులో ఏం లేదు. నేను ఎక్స్ విశ్వాసం, ఎక్స్ లేదు టెక్స్ లేదు, అందరూ సమమే. నేను 1995లో వచ్చాను, నేను నిన్నే వచ్చాను, నో ప్రాబ్లం, సమమే. అర్థం కాలేదు. అందుకే కొందరు అలిగిపోతారు, ఆవిడికి దేవుడు దీవించండి, నాకు అరే బాబు దీవించింది ఒకే రీతిగానే. ఆయనకి కాస్త బరువు ఎక్కువ
నీకు కాస్త తక్కువ ఉంది, నీ బరువు తగ్గిందంటే దేవుడు సాకు నీకు. లేదు నీకు ఆ దేవుడి మీద అలిగిపోయి ఆ బరువు కూడా మోయాలంటే కోళ్ళు కొనుక్కుని నీకే మోసుకో. ఉదాహరణకి అక్కడ కృష్ణ గారికి 50 కిలోల బరువుని ఇచ్చారు, నాకు 30 కిలోలకి వచ్చారు. నేను అలిగిపోతున్నాను, దేవుడు 50 కిలోలు ఆయనకి ఇచ్చారు. దేవుడు అంటారు సరే ఓ పని చేయి, ఆ 50 కూడా మోసుకో. ఇప్పుడు ఎంత మోసుకోవాలి? ఆయన ఫ్రీ అయిపోతే నేను మోసుకోవాల్సిన పరిస్థితి. అర్థం కాదు. అందరికీ ఒకే రీతిగా, అందరినీ ఒకే రీతిగా చర్చ, అందరినీ ఒకే రీతిగా నడిపించుకున్న దేవుడు. అందరికీ దేవుడు ఏం చేశారు? సమాజానికి అందుకే కదా బైబిల్ చెప్తున్నా, నీతిమంతులకు దుష్టులకు ఒకే రీతిగా వర్షం కురిపించిన దేవుడు. బాధ అనిపించట్లేదా? బాధ అనిపించట్లేదా? మీరు అలాగే అంటారు, నాకు తెలిసి మీరు మనసులో బాధపడుతున్నారు. నీతిమంతులుగా మీరున్నప్పుడు దుష్టుడుగా తాగేసి అన్ని దుష్ట పనులు చేసేసుకుని ఆడికి వర్షం నీకు వర్షం. ఎందుకు తెలుసా? నీకు కృప చేత దొరికింది, ఆయనకి కృప అర్థం అవ్వడానికి దొరికింది. దొంగడు బతుకుతున్నాడు, మనము బతుకుతున్నాం. మనం అనుకున్నాం ఆడికి అన్ని బాగు కాదు ఆయన, ఆయనకి కృప అర్థం అవ్వడానికి అది దేవుడు. అందుకే అలిగిపోకూడదు, దేవునికి కలకిత కలిగిన వారిగా మారి తీరాలి. అందుకే దేవుడు అందరినీ ఒకే రీతిగా ఏం చేసే దేవుడు? ఆశీర్వదించే దేవుడు. ఎక్కువ ఒకరికి ఎక్కువ, ఒకరు తక్కువ, అదే దేవుడు అందరినీ. అందుకే చాలా మంది యోహాను పట్టుకుని ఏడ్చేస్తారు. ఎందుకో? యేసయ్య ప్రేమించిన శిష్యుడు. ఇంకే గ్రంథంలో మీకు ఎక్కడ కనబడిందా? మీకు హోంవర్క్ చేస్తాను, ఇంటికి చదవండి. యోహాను సువార్తలో తప్ప ఇంకెక్కడ మనకి కనబడదు యేసయ్య ప్రేమించిన. ఇది పట్టేసుకొని చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, మా ప్రార్థన వేస్ట్ పని. యోహానుకి ఎక్కువ ప్రేమించి మనల్ని తక్కువ ప్రేమించే దేవుడా? యోహాను ఎందుకు అలా రాశాడు? ఆయనకి నీకు కుళ్ళు రావాలంటే నీకు దీని మాట రాయాలి. అర్థం కాలేదు. మాస్టర్ గారి మీద నేను బాక్స్లో కొడుకునే, మీకు కుళ్ళు రావాలంటే నేను కొడుకుగా నేను కొద్దిగా ఏం చేయాలి? పొగిడితే నీకేం వస్తుంది? దాని అర్థం యోహాను ఎందుకు యేసయ్య నన్ను అధికంగా ప్రేమిస్తున్నాడంటే ఆ ప్రేమను అనుభవించుకు తీరడానికి ఏం చేయాలి? అధికంగా చేష్ట పొందుకు తీరాలి, అధికంగా ఆశను చేసుకోవాలి. దాని అన్న అవతల కుళ్ళిపోయి అసూయ చెందేసి పొరగొకేసుకొని తిరగడానికి కాదు, కానీ వారు కూడా ఈ ప్రేమలో ఏమై తీరాలి? ఒకే తరగతిలోకి వచ్చి తీరాలి. హల్లెలూయా. అందుకే మొదటిగా దేవుడు మనకి మంచి న్యాయాధీక్షుడిగా మన అందరికీ ఒకే రీతిగా ఏం చేసేవాడు? నడిపించుకున్న దేవుడు. రెండోదిగా మనం చదవగలిగితే మనం చూడగలిగినమాట. దేవుడు మనకు వాగ్దానాలు ఎందుకు ఇస్తున్నారో తెలుసా? కొన్ని బాధ్యతలు నెరవేర్చుకు తీరడానికి. బైబిల్ చెప్పినమాట, ఆయనలో ఉన్న వాగ్దానాలన్నీ అవును అవును అని నా జీవితంలో నెరవేర్చబడి తీరినదే. అలాగైతే అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చారా ఇవ్వలేదా? ఇస్తానని చెప్పారు. ఆకాశ నక్షత్రంలో చూడు, నేల మీద కూడా ఇసుకను చూడు, లెక్క 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 లేనట్లా నేను మీకేం చేస్తాను? వాగ్దానం. దీనికి ఈడేం చేసుకున్నాడు? మంచి ఆప్షన్ ఎంచుకున్నాడు. చెప్పలేదు. అందరికీ ఆప్షన్ భలే వస్తాయి, ఎందుకో తెలియదు. దేవుడు అయిపోవడానికి ఆప్షన్ దేవుడు చెప్పారు. చాలా మూలంగా నీ వాగ్దానం ఏమై చూస్తుంది? నీకు పైన ఆకాశం. రెండు ఉదాహరణలు అంటే దాని అర్థం పైన ఉన్న కొన్ని ఆత్మీకులు, కింద మరణించుకోవాలని కూడా కొన్ని ఆత్మీకులు. కొందరు మరణించి పరలోకానికి ఎదిగిన ఆత్మీకులు, కొందరికి మరణం కోసం రెడీ అవుతున్న ఆత్మీకులు. రెండు రీతి కలిగిన సంతానం కదా అబ్రహాంకి ఎప్పుడు ఉంది. కొందరు ఇప్పుడు మనం, ఇంకా కొందరు ఎక్కడికి వెళ్ళిపోయారు? చనిపోయి పర్లో రెండు రీతి కలిగిన సంతానం. ఇది లెక్కట్లేవు, అది లెక్కట్లేవు. రైతులో ఎక్కడే చెప్పాలి. అందుకే దేవుడు వాగ్దానం ఎందుకు ఇచ్చారు? కొన్ని బాధ్యతలు నెరవేర్చుకు తీరడానికి. అందుకే అబ్రహాం ఏం ఎంచుకున్నాడు? ఆ సారా ద్వారా నాకేం పర్వాలేదు, దానికి ఊరిలో మాటిమోని పెట్టాడు. ఆ మాటిమోని చదవడం నాకు అదే ఆనందం కలిగింది. 76 years old man, handsome, ఆస్తి 146 కోట్లు, with one wife, no children, lot of money వాళ్ళు. సో ఆ అమ్మాయి ఎలాగో ఒప్పుకుందో కానీ అలాగే పొరపాటు చేసుకోకండి. అలా బైబిల్ సహకరించాలి. ఆ కాల తరగతిలో ఆయన కదా అనుమతించారు, కానీ మనకు అలానే ఉంది. ఒక భార్యతోనే జీవించాలి. ఆనందంగా లేరు అనుకోండి ఒకటి. అందుకే నేను చెప్పి రావడానికి ఉద్దేశం, అబ్రహాం ఏమి ఆలోచించుకున్నాడు? సారా మూలంగా నాకు ఇంకేం దొరకదు. ఈ ఐడియా ఎవరికి వచ్చింది తెలుసా? సారాకి వచ్చింది.
అందుకే నాకు గత వారం ఐదు చెప్పారు. సారాకి ఐడియా వచ్చింది ఏమని, ఏమండి నన్ను పెళ్లి చేసుకున్నారు కదా, ఇంకొక పాపను కూడా మీరు ఏం చేసుకోండి, పెళ్లి చేసుకొని ఏం చేయండి, వాగ్దానం ఏం చేయొచ్చు, నో వాగ్దానం రావచ్చు కానీ అది నేను తన్నే వాగ్దానమే కాలేదు. అది ఇంట్లో ఎవడు పుట్టాడు, సోదర ఇక్కడ చెప్పాలా, ఇస్మాయిల్ నా పేరుకి అర్థం ఏంటో తన్నేవాడు మా ఇంట్లో వైల్డ్ డోంకి. అది గాడిద, మామూలు గాడిదనే మనం మోసుకోలేకపోతాం, ఇంకా అడిగితే మీరు ఎప్పుడు గాడిదని చూడదు కదా. మా ఊరికి రండి బోర్డు గాడిదలు తిరుగుతుంది, మనుషులు కాదు నేను చెప్పారు, గాడిదల గురించి చెప్పారు. ఎందుకు అక్కడ పెంచుతున్నారంటే బోర్డు డబ్బులు వస్తాయి, దానివల్ల బోర్డు క్రీములు తయారు చేసుకోవచ్చు. దాని ఖరీదు ఎంత 2000 3000 ఉన్నాయి. దేనికి పాలు, మామూలు పాలు తాగడానికి పిచ్చి ఎక్కుతే ఆ పాలు తాగండి, కొద్దిగా బలమైన వస్తుంది. నేను చెప్పాను గాడిదలు ఒక ప్రత్యేకంగా దగ్గరికి ఎవరు వచ్చినా ఏం చేస్తారు, వీడు కూడా ఇప్పుడు వాగ్దానం ఏమైతే తీరింది, తన్నేదిగా మారి తీరింది. హలో, అలా కాదు, దేవుడు ఆయనకు బాధ్యత ఇచ్చింది. కానీ చివరికి ఆయనను కూడా ఇంట్లో నుంచి చేంజ్ చేయాల్సి వచ్చింది. దేవుడి అనుమతి చెప్పున వాళ్ళిద్దరిని కూడా, ఎవరిని, హాగార్ని ఇస్మాయిల్ని, ఇరువురు కూడా ఇంట్లో నుంచి ఏం చేసేసారు, తోలేశారు. ఎందుకు, అబ్రహాముకి వాగ్దానంలో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడానికి. నాకు లేరు అనుకుంటారు, వాగ్దానం దేవుడు నీకు ఇచ్చిన దేనికి కొన్ని బాధ్యతలు నువ్వు నెరవేర్చాలి. అందుకే అబ్రహాంకి అర్థమైపోయిన హాగార్తో కాదు బాధ్యత నెరవేర్చేది, నాతోని నా కుటుంబంతోనే దేవుడు ఏం చేసేది, బాధ్యత నెరవేర్చేది. అందుకే అందుకన్నా 15వ అధ్యాయంలో చూడొచ్చు, అబ్రహాము తన కొడుకైన ఇసాహాకుని దేవుడు ఏం చెప్పారు, బలియాగముగా అర్పించడానికి ఏం చేయాలి, చెప్పలేదు. బాధ్యత నెరవేర్చడానికి ముందు దేవుడు పట్టుకునేది మన ఇంట్లో నుంచి ఉన్న వస్తువే. నాతో లేరు అనుకుంటాను, లేదో నాకు తెలియదు. మన బాధ్యత కరెక్ట్ లేదో ఉందో తర్వాత చెప్పిన వాక్యం చెప్పి మీ బాధ్యతలు కరెక్ట్ ఉందో లేదో తెలియకపోతే అదే ప్రేక్షకులు అన్ని అయిపోతాయి. బాధ్యతలు నెరవేరు, వాగ్దానం నీ మీద ఉంది, బాధ్యత ఏం చేయాలి, నెరవేర్చేటటువంటి తీరాలి. అందుకే అబ్రహాంకి తర్వాత అర్థమైతే ఇది, నా మీద వాగ్దానం ఉంది, నా కుమారుడైన ఇసాహాకు మీద వాగ్దానం ఉంది, అది నెరవేర్పు జరిగి తీరాలని నేను కొన్ని బాధ్యతలను ఏం చేయాలి, నేను చేసి తీరాలి. అందుకే దేవుని మీద అడిగిపోలే, దేవుని మీద కొట్లాట చేయడానికి వెళ్ళే, దేవునితో పోటీ పడడానికి వెళ్ళే, దేవుని అడగలే, దేవా నువ్వు నడవది పోలే, దేవుడు వా నడగడానికి వెళ్ళే. వాక్యం లేవన్నీ అడిగేసే దేవుడు హెప్పేస్తున్నాడు చాలా మంది. ఆయన అడగలే, దేవా నువ్వు మనుషులను బలి అర్పించుకున్న దేవుడు కాదని అడగలేదు. ఆయన దేవుడు, ఆయనకి ఏం చెప్తున్నాను, ఆయన కొడుకు అడిగాడు, నాన్న అన్నీ ఉన్నాయి, ఏం లేవు. నాన్నకు అర్థమైంది, నువ్వేరా బాబు కానీ భయపడొద్దు, నీకు సబ్స్టిట్యూట్ గా ఇంకొక బలి వస్తువు వస్తుంది. అర్థం కాలేదు. ఈ కొండ యువతల నుంచి ఎక్కేటప్పుడు అవతల కొండ నుంచి అవతల కొండ పైకి పరలోకం నుంచి ఒకటి దేవుడు రెడీ చేసుకొని ఉంచారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ గొర్రె పిల్ల మన సాక్షాత్ యేసుక్రీస్తు వారే. ఆయన ఒక గొర్రె పిల్లగా ఎక్కడ ఒదిగిపోయి ఉన్నారు, కంపల మధ్య ఒదిగిపోయి ఉన్నారు. ఎందుకో తెలుసా, నువ్వు చావకుండా, నీకున్న నీ మీద దాడి జరగకుండా, నీ మీద కత్తి పడకుండా, నువ్వు మరణానికి మరణంగా కాకుండా, నువ్వు మట్టి మట్టి కలవకుండా ఆయన సబ్స్టిట్యూట్ అయిపోయాడు. కాబట్టి ఈ హంతకుడు, ఈ ఖైదీ, ఈ పాపి, ఈ దుష్టుడు, ఈ ప్రకృతి లేని స్వభావం కలిగిన మనిషి నేను తప్పిపోయాను. నన్ను నేను చెప్పినా మిమ్మల్ని కూడా మీరు ఊహించండి. నేను మీకు దుష్టుడు అలాంటివన్నీ చెప్తే మళ్ళీ నా మీద కేసులు కట్టేస్తాను. అందుకే నన్ను నేను ఎందుకు తీసుకున్నా మీరేం చెప్పలేరు కదా. అర్థం కాలేదు. సబ్స్టిట్యూషన్, ఆయన మరణించాడు కాబట్టి నేను తప్పుకున్నాను, ఆయన చనిపోయాడు కాబట్టి నాకు మరణం దక్కలేదు. అందుకే ఆయన మరణానికి జీవానికి చెందిన అధికారి ఆయన. దానికి ఏం చేయాలి, బాధ్యతలు నెరవేర్చాలి. దేవుని యందు నమ్మకం ఉంచిన వారికి, దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఏముంది, దానికంటే చర్చి కొత్త వచ్చి కూర్చొని సపోర్ట్ కొట్టి వెళ్ళిపోవడం కాదు. యు హావ్ సమ్ రెస్పాన్సిబిలిటీ. మీకేముంది, బాధ్యతలు ఉన్నాయి. నాతో లేరు అంటారు. దానికి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మంచి ఉపమానం ఉంది. తలాంతుల గురించి రాయబడి ఉంది. మొహాలు దిగిపోయింది. తలాంతులు ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, నీకు దేవుడు సంఘం ఎందుకు ఇచ్చారు, నేను ఇంక సంఘం మీరే చెప్పుకోవాలా. నీకు శైలాలు ఎందుకు ఇచ్చారు, ఇంకా పోటీ తయారు చేయడానికి. నీకు ఒక పాట ఎందుకు ఇచ్చారు, ఇంకా పోటీ పాట రప్పించడానికి. దేవుడు నీకు కృపావరం ఎందుకు ఇచ్చారు, ఇంకా మీరు కృపావరం లేరు అనుకుంటారు. దేవుడు నీకు వాయిద్యాలు ఎందుకు నేర్పించారు, ఇంకా చాలా మంది వాయిద్యాలు వాయించేవారు లెగాలి మీద నాతో లేరు అనుకుంటారు. అసలు నాతో సపోర్టింగ్ కదండి. దేవుడు ఏం చేశాడు, తలాంతులు ఇచ్చారు. ఒకరికి
దాని అర్థం తలాంతులు ఇచ్చేటట్లు కొద్దిగా వేరియేషన్ ఉంది కదా. నీకు చదువు ఎక్కువ ఇచ్చుండొచ్చు, నాకు చదువు తక్కువ ఇచ్చుండదు. ఇట్స్ కాదు. నువ్వు కలెక్టర్ ఉద్యోగం చేస్తుంటావు, నేను ప్యూన్ ఉద్యోగం చేస్తుంటాను. ఓకే, ఏమర్థమైందో? దాని అర్థం నువ్వు కలెక్టర్ గా పనిచేస్తే నీకు ఆ దేశం పైన అధిక పలుకుబడి ఉంది. అర్థం కాలేదు. అదే నేను ప్యూన్ గా ఉద్యోగం చేస్తాను, నా పలుకుబడి కాస్త తక్కువ. నేను నీ మీద కలిగి పోకూడదు. ఆయన కలెక్టర్ చేశాను నన్నే, ఆయన తన దేవుడు అడిగి ఆయన కలెక్టర్ చేశాను. ఆయన మూలంగా ఎందరో ఆర్థిక కలెక్టర్ అవుతారు. నేను ప్యూనే, నేను ఆనందించాను. ఎందుకో నా మూలంగా అన్న ప్యూన్ అప్ప. నేను ఆయన కలబడిపోతే ఏమవుతుంది? ఏం వర్కౌట్ అవుతుంది? నేను ఉన్న ఫ్యాక్టరీ చెప్తున్నాను, లేని ఫ్యాక్టరీ చెప్తున్నాను. హలో, దేవుడు తలాంతులు ఇచ్చింది దేనికి? ఎందుకు ఒకరికి 5 ఇచ్చాడు, ఒకటి 2 ఇచ్చాడు, ఒకటికి 1. ఎందుకు? ఆమెకి తెలిసి 5 ఇచ్చినోడు ఇంకొక 5 ఏం చేస్తాడు? సునిశ్చితంగా సంపాదించి తెస్తాడు, దానికి వ్యాపారం చేస్తాడు, దానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, దానికి కావాల్సిన పనులు చెమట కావుతాడు, రాత్రి పగలు నిద్రలాగా పని చేస్తాడు. ఎందుకు? డబల్ అయి రాలి. 2 దొరికినప్పుడు కూడా ఏం చేశాడు? డబల్ చేశాడు. 1 దొరికినోడు ఏం చేశాడు? ఇది అనుకున్నాడు, ఇది మ్యాజిక్ సీడ్ అనుకున్నాడు. మ్యాజిక్ సీడ్ ఏంటి? మంత్రతంత్రాలతో కూడిన విత్తనం అనుకున్నాడు. అలా మట్టిలో వేసేది ఏమైపోద్ది? డబలింగ్ అయిపోద్ది అనుకున్నాడు. రోమాల్లో పెట్టి సీన్ చేసేసాడు. దానికి మళ్ళీ నీరు వేసాడో లేదా రాయలేదు, అదేం రాయక్కర్లేదు కదా, ఇలాంటి వెరితనం చేసినందుకు. హల్లెలూయా. వేదన కలిగిన మాట ఏంటో తెలుసా? ఇలా దేవుడి తలాంతులు ఇచ్చి దొరికినోడు పని చేయకుండా చాలా మంది సంఘంలో ఉన్నారు. నేను ఇప్పుడు చెప్తాను, అందరు మొహాలు దిగిపోతాయి. ఆపేస్తాను అక్కడ కొంచెంసేపు స్పీడ్ అయిపోయింది. అదో దేవుడు నీకు తలాంతులు ఇచ్చాడు, నువ్వు దాన్ని ఏం చేయలే. అది చెప్పకముందు ఏం జరిగింది అది చెప్తాం. ఈ తలాంతులు ఒకటి దొరికినోడు మట్టిలో పాతి పెట్టాడు. పాతి పెట్టిన తర్వాత ఈ ఎవరి మీద అలిగిపోయాడు? దేవుడి మీదే అలిగిపోయాడు. దేవుడికి ఏం చెప్పాడు తెలుసా? దేవుడా, నువ్వు ఎక్కడ మెయిన్ చోట కాడ నువ్వేం చూస్తావు? పంట వస్తాడు. ఎవడు చెప్తున్నాడు? ఎవడు ఇంక ఇచ్చారో, ఎవరి యజమానో ఆయన మీదే అలిగిపోయి కోపం అయిపోయి ఆయన తినేసాడు. తినేసినందుకు కూడా దేవుడు ఏమన్నారు? దేవుడు ఆయనకి చెప్పారు, మూర్ఖుడైన చెడ్డదాసుడా అని చెప్పి ఆయన ఎక్కడ పడేశారు? ఎక్కడ పడేశారు? ఎక్కడ పడేది? కడక చీకట్లో పడేశారు, లేకపోతే నరకంలో పడేశారు. దాని అర్థం తలాంతులు ఉపయోగించకపోతే వేర్ యూ కెన్ గో. ఉన్నారా నాతో కలిసి? ఇఫ్ యూ డోంట్ ఇన్వెస్ట్ యువర్ టాలెంట్స్, నీ తాలాంతులను ఉపయోగించకపోతే, బాధ్యతలను నెరవేర్చకపోతే ఎక్కడికి వెళ్ళొచ్చు? అన్యాయం కదా. ఈ ప్రశ్నకి జవాబు ఇవ్వండి. ఒక మనిషి నరకానికి ఎందుకు వెళ్ళేది? ఆజ్ఞానం. ఓకే, ఇట్స్ గుడ్. ఇంకా ఒక మనిషి ఎందుకు నరకానికి వెళ్ళేది? ఏసైనా అంగీకరించలేకపోవడం వల్ల. రైట్, బేసిక్ అదే కదా. ఏసైని దేవుడిగా ఏం చేయలేదు, అంగీకరించలేదు, పాప పరిహారం జరగలేదు. దాని వల్లనే మనిషి ఏమైంది లేదు. ఈ మనిషి ఎందుకు నరకానికి వెళ్ళాడు? అన్యాయం కదా. వీడి మీద మనం వాక్యం పట్టేసుకొని కోర్టు కేసు వేసేసుకొని దేవుడి మీద వాయిదా వేసుకోవచ్చు కదా. దేవుడా, ఏసైని ఎవరు అంగీకరించారో వారు నశించిపోతారని బైబిల్ రాస్తుంది. వారి కోసం నాకు వీడిని తప్పించడానికి మార్గం ఉంది. వీడు దేవుడిని నమ్ముకున్నాడు కానీ ఏమి ఉపయోగించలేదు. హలో, నమ్మేది విషయమే. తలాంతులు మీకేం తేడా అనిపించట్లేదా? దేవుడు ఇంత క్రూరమైన దేవుడా? ఎలా శిక్షించేస్తారా? తలాంతులు ఉపయోగించకపోతే మనం నమ్మకం పడేస్తారా? హలో, దేవుడు ఎందుకు తలాంతులు ఇచ్చారు? ఇందాక నేను చెప్పాను, కలెక్టర్ తలాంతు ఇచ్చింది నీకెందుకు? ఆత్మీయ కలెక్టర్ ఏం చేయాలి? వాక్యాధారంగా ఏసైకి నమ్ముకునే విధానంగా కలెక్టర్ దగ్గర చేయాలి. ఇందాక ముందే క్లూ ఇచ్చేసారు, మీకు ఇవ్వలేదు. బల్బు ఎదగల మరి వెలిగించండి. ఇందాకే మీకు దేవుడు ధనం, ఆస్తి, సౌకర్యం అంతా ఇచ్చారు. ఎందుకు? అలాంటి కొందరిని ఎవరి పేరట? ఏసయ్య పేరట, ఏసయ్య వాక్య తరపున నీవు వారిని ఏం చెయ్యాలి? అర్థమైంది? మీరు అందరన్నా మీరు కాపాడు ఉన్నారని ఆలోచిస్తున్నాను. నాకు అర్థమైంది. నేను చెప్పాలన్న సందేశం కూడా అయిపోయింది. నాతో కలిసి తలాంతు ఎందుకు ఇచ్చారు? 5 ఉన్నోడికి, 2 ఉన్నోడికి, 1 ఉన్నోడికి ఎందుకు తలాంతు ఇచ్చారు? దాని ద్వారా అభివృద్ధి జరిగి ఎవరికి ఇచ్చినది ఎవరు? ఏ యజమానుడైన దేవుడు. ఆయనకి
ఆయనకి పనికొచ్చే పాత్రుడుగా కొందరిని ఏం చేయాలి? తయారు చేసుకొని రెడీ అయ్యి. అందుకే నేను చెప్పాను, చర్చికి కొత్త వచ్చి చెప్పట్టు అల్లే చెప్పి వెళ్ళిపోవడం కాదు. యూ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీ. చర్చిలో చీపురు నువ్వే పట్టాలి, చర్చిలో గోడ సొమ్ము నువ్వే చేయాలి, చర్చికి కావాల్సిన ఇటుకు పనులు ఏమైనా ఎదుగుంటే నువ్వే చేయాలి. ఎవరో వచ్చి మెసేజ్ చేయడానికి నువ్వు చేయాలి. లేకపోతే రెడీ అయిపో ఎక్కడికి. నేను మిమ్మల్ని పంపించాను, మీరే కోరిక వెళ్తాను కానీ మాకు సంబంధం లేదు. కారణమేంటిది? మన తలాంతుల మూలంగా చాలా మంది ఏం చేయలేదు, వాక్యం ఎరగలే, దేవుడిని ఎరగలే. ఇక పాట పాడడానికి దేవుడు తలాంతి ఇచ్చాడు. ఈ పాట అక్కడ ఒక్కడిని ఏం చేయాలి? దేవుని దగ్గరికి వచ్చేంతటిగా ఆకర్షించి తీరాలి. నాకు పాట బాగా వచ్చి మైపోతాడు. ఏం చేయాలి? పాట ఒక్కడిని ఏం చేయాలి? ఈ చర్చిలో మనకు అభిమానం ఉంది. ఒక అమ్మ ఈ చర్చిలో వచ్చిన విశ్వాసే, పాట వినడానికి వచ్చింది. విశ్వాసం మానవునికి ఉంది, బాధ్యత చర్చికి వస్తుంది. ఆ అమ్మ నేను అడిగి, అమ్మ నువ్వు ఎందుకు చర్చికి వచ్చావు? పాట, మీ పాటలు భలే ఉన్నాయి కదా, వినడానికి వచ్చాను. విని 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 పాటలే నన్ను ఏం చేసి తీరింది, కదిపింది. ఒక పాట నన్ను మాట మాటకి పొడి చెడిగింది. ఆ పాటకు నేను జవాబు ఇచ్చుకోలేక ఇక్కడే నాకు జవాబు దొరుకుతుంది. నాకు దాని అర్థం, నేను దేవుడు ఇచ్చిన తలాంతు దేనికోసం? కొందరిని సంపాదించుకు తీరడానికి. దేవుడు నీకు సంఘం ఇచ్చింది దేనికి? ఈ సంఘం మూలంగా నువ్వు సంఘబిడ్డగా ఉండి అనేక సంఘాలకు ఏం చేయాలి? స్థాపించేటటువంటి కదా. అందరినీ అడగలేదు, ఎవరుకున్నా వాడే. పల్లెటూరులో కోడి దేని మీద కూర్చున్నట్టు, అది 21కైనా 10 కోరికలు వస్తుంది. ఇది ఎన్ని సంవత్సరాలు కూర్చున్నా కోరికలు రావు. చేసి నమ్ముకున్నాం, కష్టపడిచ్చాడు. ఒరే కోడికెళ్ళాము, కోడిగానే ఉన్నావు. నీ మూలంగా ఎక్కడ పోయి కోడికెళ్ళు. హలో, దాని అంతా నీకున్న తలాంతను కూడా నువ్వేం చేసావు? ఈరోజు బయటికి దిగండి. అలిగిపోయి ఉంచారు కదా దేవుని మీదకి. బయటికి దిగండి. దేవుడు చెప్పండి, నేను సాధించి చూపిస్తా. నాకు ఇచ్చిన తలాంతం ఆత్మను సంపాదించి తీసా. నీకు దేవుడు ప్రార్థన చేయడం స్వభావం ఇచ్చాడు. ప్రార్థన చేసి మనం దగ్గర అర్థం కాదు. నీకు దేవుడు తలాంతం ఇచ్చారు. అన్ని మూసి వాక్యం చెప్పాను. వెరీ గుడ్, అని నచ్చింది. దాని మూలంగా కొందరు నా తర్వాత అభిమానం. ఇవన్నీ నా ఇన్వెస్ట్మెంటే. అర్థం కాలేదు. ఇవన్నీ నా మూలంగా డబ్బులు ఇవన్నీ నా మూలంగా. గర్వము అహంకారం రావడానికి నేను అంతా మహిమ దేవునికి వెళ్ళి తీరాలి. అంటే పాస్టర్ గారికి దేవుడు దర్శనం ఇచ్చారు కాబట్టి ఈ ఊరికి రావడం, ఆయనకున్న కృషి మొత్తం గత 30 సంవత్సరాలు ఎవరి కోసం? దేవుని కోసం ఖర్చు పెట్టేసి డబ్బని చేసుకొచ్చింది. అందుకే మీకు దొరికిన తలాంతును డబ్బని చేయండి, ఉపయోగించండి. అది వాక్యంలోని, అది దేవుని రాజ్యం కొరకు పనికొచ్చి తీరాలి. అది ఏ తాళంకైనా, అది ఉద్యోగం కావచ్చు. కొందరంతా నాకు ఉద్యోగం ఉందిగా నేను చర్చికి వెళ్ళను. నాయన నీకన్నా ద్వారా తాళంతలో దుర్వ్యాపారం చేసేవాడు ఇంకొకటి లేదు. ఓకే, ఒకవేళ నీకు ఆదివారం పని పడింది, ఆదివారం రాత్రి ఎక్కడికి వెళ్ళకపోయావు, దానికి ఆప్షన్ ఏంటిది? దానికి ఆప్షన్ ఆ ఆధారంలో ఏమైంది? డుమ్మా కొట్టింది మీ భాషలో చెప్తే కదా. ఏం చెయ్యాలి? పాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యగారు ఆదివారం నేను మిస్ అయ్యాను, మీకు కాల్ పట్టుకుంటారు, నాకు కూడా ఒక ఆరాధన కొడుకు మీరేం చేయండి చెయ్యరాయను. అర్ధరాత్రి లేపి పిలిచినా నీకు మనసు లేదు, అందుకే చెప్పట్లేదు. క్రైస్తవులు కొన్ని టెక్నికల్ నేర్చుకోండి. యేసు ప్రభువా నేను చర్చికి వెళ్ళలేదు, క్షమించండి. ఏ దేవుడు క్షమిస్తాడు? అర్థం కాలేదు. నేను ఇక్కడికి వచ్చి కుర్రోని పొడిచి చెప్పేస్తాను. అలా అమ్మ దగ్గరికి, అమ్మ సారీ అమ్మ, అయ్యమ్మ పోయి సారీ అంటదా? ఎంత దేవుని బిడ్డైనా నన్ను చూసినప్పుడల్లా నా పని నేను చేసిన వాక్యాలు బాగుంది చెప్తాను. అది ఇలాగే మనం కూడా చేసేది. ఉన్నారా లేదా? ఆరాధనకి వెళ్ళాల్సినది ఎవరి? దేవుని బిడ్డల బాధ్యత. రైట్, ఓకే. ఒకవేళ ఆదివారం పని వల్ల, వివాహం వల్ల, మరణం వల్ల, లేకపోతే ఏదో ఒక పని వల్ల నీకేం కాలేదు, మనసాక్షి
కెపాసిటీ ఉన్నోడైతే అది వేదన కలిగింది. అయ్యో ఈ తలాంతం నేనేం చేయలే, వ్యాపారం చేయలే, ఇది కరెక్ట్ కాదు, ఐగర్ ఎదుగుతా ప్రాంతానికి ఐగర్ ఒక్కరోజు ఒక గంట నా కోసం ఏం చేయాలి, ఆరాధన నడిపించారా సూపర్ నడిపిస్తారు. నీకు అది జీవన. మనం అన్ని వంకలైతే ఎక్కేసి వెళ్తున్నాం దేన్ని తప్పుకోవడానికి, బాధ్యతల నుంచి తప్పుకోవడానికి వంకలు ఎక్కేసాం. తర్వాత మసడాలు వచ్చి చేతులు నా హృదయం మీద హృదయం, మరి ఆయన హృదయం వేదని ఎవరు అర్థం చేసుకుంటున్నాడు? అందుకే కదా సాతానుడు యేసయ్య దగ్గరికి వచ్చి లోకమంతా చూపించేసి ఒక క్షణంలో, మనం యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఇలా నొక్కుతున్నాం కదా, ఆయనకి అన్ని ఏం చేశారు చూపించాను. ఒకసారి నన్ను ఏం చేసి నీ భాషలో అనకుంది, నా భాషలో అడగలేదు, నన్ను ఒకసారి ఏం చేయి, జై జై సిందాబాద్ చెప్పు. ఇండైరెక్ట్ గా నా ముందు ఏమైపో, ఇండైరెక్ట్ గా నువ్వు నన్ను ఏం చేసి ఆరాధన చేసి లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే సాతానుడు ఇప్పుడు కూడా ఉపయోగిస్తున్నాడు చాలా మందిని ఏం చేయడానికి, తలాంతులు పోగొట్టుకు తీరడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన పోకను మీరు ఏం చేయగలగాలి, కట్ చేసుకోగలిగి తీరాలి. ఆ అనుబంధాలు ఏం చేయాలి? అందుకే కదా స్వార్థలో రాయబడిన పాములను తేలులను సకల బలములను ఏం చేయడానికి, డాన్స్ చేయడానికి కాదు, తోక్కి పడేయడానికి, పచ్చడి వేసి తీరడానికి, దాన్ని కలిపి వేసి తీరడానికి. అందుకే తలాంతల నుంచి ఏం చేయొద్దు, బాధ్యతల నుంచి ఏం చేయొద్దు, టాటా బై బై చెప్పొద్దు. సువార్తకి చెప్పడం, సువార్త చెప్పడానికి నీకు నోరిచ్చారా చెప్పాలి నువ్వు. ఉన్నాయి వాక్యాలు విని విని పొట్ట ఎక్కువ అయిపోయింది. ఎందుకనక ఈ పొట్ట రావడానికి కారణం ఏంటి? మనం గ్యాస్ల మీద తోసేస్తాం. లేదు, తిన్నది ఎవరికి ఏం చేయట్లేదు, ఉపకారం కావట్లేదు. దానికి డైట్లు బూట్లు ఏం కాదు, ఉపకారం పడేటానికి వచ్చాయి. నేను ఆయన చెప్పాను, పొలంగాడికి వెళ్ళి 2 గంటలు 2 గంటలు మట్టి మాసం లాగేస్తుంది. మరి తినేటప్పుడు ప్రాబ్లం లేదు, తినేటప్పుడు ప్రాబ్లం ఉంది, ఎరిగేటప్పుడు ప్రాబ్లం లేదు, రెండు మట్టికే. తినే వస్తువు వచ్చేదే మట్టి నుంచి, వెళ్ళిన సామాన్ కూడా వెళ్ళింది మట్టికే, ఈ మట్టి తినదు. అందుకే ఇది ఏమైపోతాడు అదో. అందుకే మనకి అన్ని వైర్లెస్ అయిపోయినాయి, మనం అంతా బ్రెయిన్లెస్ అయిపోయాం. హలో, ఉన్నారు మనతో కలిసి? దేవుడు నీ మీద ఏమి ఇచ్చారు? వాగ్దానం ఇచ్చారు. దాని అర్థం దాని మీద దేవుడికి ఏముంది? కొన్ని ఆశలు ఉన్నాయి, కొన్ని నెరవేర్పు ఉండాలి. దేవుడిని మూలంగా, నీ బాధ్యత మూలంగా కొన్ని జరిపించేది ఎవరికి కనబడి తీరాలి? దేవుడికి కనబడి తీరాలి, నీకున్న సమాజానికి కనబడి తీరాలి, దేశానికి కనబడి తీరాలి. సతీష్ కుమార్ గురించి చాలా మంది చాలా రీతిగా నేను ఆయన విషయం అభిమానిస్తాను. కానీ తెలుసా, కేవలం 25 సంవత్సరాల లోపల ఒక ఒక సంస్థానాన్ని మొత్తం కలిపేశాడు. ఆయన మూలంగా ఎన్ని సంఘాలు కట్టబడింది, ఎన్ని సేవలు ఆయన మూలంగా వచ్చారు. ఆ విషయాలు తీసుకోండి. వాక్య వ్యతిరేకమైన చాలా విషయాలు ఆయన మన విషయం లేదు, కానీ కొన్ని మంచి మనం తీసుకోండి. ఎన్ని సంఘాలు ఆయన నడిపించారు. ఆ దర్శనాలు తెలుసుకోండి. సంవత్సరానికి ఎన్ని సంఘాలు, సుమారు 60 సంఘాలు అయినా కట్టాలన్న ఆతృత. హలో, అందుకే దేవుడు ఆయనకి బోల్డ్ ధనం ఇచ్చారు. ఆ రీతిగా ఏం చేస్తున్నాడు? ఇన్వెస్ట్ చేస్తున్నాడు. కలిసి అందుకే ఈరోజు పూడ్చి వేసిన వాడిని బయటికి తీయండి. ఎందుకు? ఓసి నరకానికి వెళ్తాం, సూపర్ కలవకానికి వెళ్ళాలి. హలో, ఘోరమైన విషయం ఏంటి? దేవుడికి నమ్మి దేవుడి పేరు బాప్తిసం పొంది దేవుడి వాక్యాన్ని పట్టుకొని వెదజల్లి దేవుడి గురించి సాక్ష్యం చెప్పేసి దేవుడితో అనుబంధం అంతా కలిపేసి చివరికి కటికి సీకట్లో కూర్చొని ఎలా పడతావు? చూపించండి. నేను అంటున్నా, నరకంలో కూర్చుంటే ఎలా పండుగ? అవతల కూర్చున్న నరకంలో ఉన్నవాడైతే ఆడి తిరిగి నేను తిడతాడు, ఒరే మూర్ఖుడా, జీవించన్నా దేవుడు ఏసయ్య అని తిరిగావు, పెగ్గు అని తిరిగావు, వాక్యం అని తిరిగావు. నువ్వు ఎక్కడెక్కడికి వస్తే ఎందుకురా? జీవించిన జీవితమే ఏం చేసుకున్నావు? హలో, ఉన్నారా నాతో కలిసి? దాని అర్థం దేవుడు నీకు ఏమి ఇచ్చారు? బాధ్యత ఇచ్చారు. నేను వివాహం చేసింది దేనికి? వై డిడ్ గాడ్ అలౌ యు టు మ్యారీ? ఎందుకు దేవుడు నీకు వివాహం చేయలేదు? నువ్వు ఒక బాధ్యత, భర్తగా బాధ్యత తీసుకోవాలి. పురుషుడైతే పురుషుడిగా బాధ్యత తీసుకోవాలి. స్త్రీ అయితే స్త్రీగా బాధ్యత తీసుకోవాలి.
లోకానికి చూపించాలి. అసలు ఫ్యామిలీ అంటే ఏంటో లోకానికి చూపించాలి. లేదు ఇది అలాగే వీడి భార్యతో మాట్లాడుతూ వీళ్ళకి కలిసి భోజనం చేసి సంవత్సరాలు అయ్యింది. ఊరేలేమో భోజనం ఇలా కలిసి కుటుంబమే నాకు వద్దు. అందుకే పిల్లలు ఏమంటారు ఆ వివాహాలు చూసి, నాకు అసలు మ్యారేజే వద్దు. ఎందుకు? నా ముందు కొన్ని ఫ్యామిలీని చూస్తున్నాను. హలో, హల్లెలూయా. దాని అర్థం భర్తగా నేను ఏం చేశారు? బాధ్యతలో ఉంచారు. విశ్వాసిగా దేవుడు నీకు బాధ్యతలో ఉంచారు. హలో, తప్పావా? పాతి పెట్టావా? అలిగిపోయావా? దాని మీద తిరిగి వాపసు రండి. డబ్బులు చేసి తీరు. ఈ 5 ఆడపిల్లలు అడిగినట్టుగా గత కాలంలో జరిగింది. ఏక నాకు ఇవ్వండి, మేము డబ్బులు చేసి చూపిస్తాం. అందుకే ఆ పిల్లలకి దేవునికరంగా మారి తీరింది. అందుకే దేవుడు రాబోయే రోజుల్లో దేవుడు మీకు ఇచ్చిన తలాంతులు ఏంటో రాసేసుకొని దాని ఇన్వెస్ట్మెంట్ చేయండి. దేవుడు రాబోయే రోజుల్లో నీ ద్వారా గొప్ప కార్యాలు చేసి తీర్చాలి. దేవుడి యొక్క సింహాసనం ఎదుట నిలబడేటప్పుడు పనికొచ్చి తీరేటట్టుగా కొన్ని సంపాదించాలని చెప్పి తీరుతారు. ఈ వాక్యంలో దేవుడు మీ అందరినీ కూడా జీవించగాక. ఇప్పుడు చిన్నపిల్లలు నిలబడతారు, ఒక పాట పాడతారు. ఆ సమయంలో వారు సాక్ష్యం చెప్తారు. తర్వాత పెద్దలు నిలబడి సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఉంది. దేవుడు మీ అందరిని దీవించుగాక.